గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు అయితే మా టూర్లో సెకండ్ డే అనమాట, డే 2. నిన్నైతే చాలా మంచిగా దర్శనాలు అయిపోయినాయి. నిన్న కాణిపాకం తిరుపతికి అయితే వెళ్ళేసి వచ్చినాం. సో మమ్మీ వాళ్ళకి ఇవాళ దొరికింది దర్శనం. సో ఇంకా వాళ్ళు చేసుకొచ్చే లోపు మేము కూడా ఇక్కడ తిరుపతిలోనే ఉన్నాం. దగ్గర దగ్గరలో టెంపుల్స్ ఉంటాయి కదా, అవి చూసి మళ్ళీ మేము ఇక్కడ నుంచి అయితే అరుణాచలంకి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. సో చూద్దాము. వెళ్తే ఈరోజు అరుణాచలం కుదరదు, గిరి ప్రదక్షిణ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో మళ్ళీ అక్కడ నుంచి ఇంకెక్కడ వెళ్తామో ప్లాన్ లేదు, అన్ని అప్పుడప్పుడు అనుకొని వెళ్తున్నాం అనమాట. సో తిరుపతి అయితే అసలు మా ప్లాన్ లోనే లేదు, కానీ చాలా బాగా దర్శనం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ అయితే మాకైతే తిరుపతి టూర్ అనేది. సో అదండి. సో చూద్దాం మనం. మా 3 క్యూటీస్ చూడండి, వీళ్ళ వల్లే మా టూర్ అసలు బోర్ రాలేదు. చాలా మంచిగా అనిపించింది. అసలు 1 వీక్ ఇట్టే గడిచిపోయింది మాకైతే. ఎంత అసలు విసిగించలేదండి. పిల్లలైతే మారుషి చూడండి, ఎంతో పెద్ద మనిషిలాగా చూస్తుంటుంది. సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినారు. అయితే మేమేమో మమ్మీ వాళ్ళు దర్శనంకి వెళ్ళి వచ్చేలోపు అంతా చిన్న చిన్న టెంపుల్స్ చూద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళకి తొందరగా దర్శనం అయిపోవడం వల్ల 2 అవర్స్కి వచ్చేసినారు. ఇంకా అక్కడ ఉన్న టెంపుల్స్ ఏవి చూడలేదు మేము. మళ్ళీ నెక్స్ట్ అయితే మేము ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్దామని అనుకున్నాము, కాకపోతే ప్లాన్ చేంజ్ అయిందండి. మేము ఏదనుకున్నా కొంచెం చేంజెస్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీరంగం అయితే వెళ్తున్నాం. అక్కడ నుంచి మళ్ళీ ఎటు వెళ్తామో మళ్ళీ అక్కడ ప్లాన్ చేసుకుంటాం. సో ఇప్పుడైతే మేము అందరం శ్రీరంగం స్టార్ట్ అయినాం అనమాట. సో ఇక్కడ కొంచెం స్నాక్స్ కోసం ఆపినాం కార్. సో శ్రీరంగం స్టార్ట్ అయ్యే టైంలో కొంచెం 1.5 అవర్ జర్నీ అయిందండి మాకు తిరుపతి నుంచి శ్రీరంగంకి. అప్పుడే ఆకలి అంటున్నారు, అక్కడ తాటి ముంజలు అమ్ముతున్నారంట. మా నాకే చూడండి ఎక్కడ వెళ్ళిందో, అక్కడ కనిపిస్తుందా, ఆడికి వెళ్ళి తాటి ముంజలు తీసుకొని వస్తున్నాడు. సో అవి తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మా వారు డే 1 వ్లాగ్లో ఎందుకు లేడంటే వాడు డే 2కి వచ్చిండనమాట. సో డైరెక్ట్ తిరుపతికి వచ్చిండు. సో అందుకే డే 2 నుంచి కంటిన్యూ అవుతాడు అనమాట. మాకు ఏంటంటే అన్ని ప్లాన్స్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇంకో దగ్గరికనే అనుకుంటున్నాం. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎవరైనా ఒక స్కెచ్ చేసుకొని అట్లా వెళ్తుంటారు కదా, మా అట్లా లేదు. ఎటో వెళ్దాం, అసలు ఫస్ట్ వెళ్దాం అనుకునేది అరుణాచలం. సో అరుణాచలం కాకుండా ఫస్ట్ కాణిపాకం రావడం, అక్కడ నుంచి అసలు తిరుపతి ప్లాన్లో లేదు, అదైపోయింది. సో ఇంకెన్ని తిరుగుతామో ఏందో చూద్దాం వెళ్ళి. సో అట్లా ఏంటి ఒకరు మిస్ అవుతున్నారో అనుకుంటున్నారా, మా హరిప్రియ కారులో వస్తుందన్నమాట. మా అది అయితే అసలే పడుకోవట్లేదు, ఎంజాయ్ చేస్తుంది. ఈ టూర్లు మొత్తం అసలు ఏం సతాయిస్తలేదు, మంచిది, కానీ కొంచెం కోల్డ్ అయింది. సో అది చూడండి మా హరివాడు గుండు అన్నీ అంటే గుండు వేయించుకున్నారు వీళ్ళంతా. సో అది ఇప్పుడైతే తాటి ముంజల కోసం వెయిట్ చేస్తున్నాం. తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. డే 2 శ్రీరంగమే చూస్తామా ఇంకేమన్నా చూస్తామా అన్నది. జర్నీ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 7 అవర్స్ చూపించింది. 300+ కిలోమీటర్స్ చూపించింది. సో చూడాలి, మనం ఆగుతూ ఇట్లా బ్రేక్ తీసుకొని వెళ్తే 7 లేదా 8-9 అవర్స్ కూడా అవుతాయి. సో ఆ జర్నీలో మధ్యలో ఆగుతుంటే ఇట్లా సీనరీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సైడ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చింది. సో అదండి. నెక్స్ట్ మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం, చూద్దాం. తాటి ముంజలు తిని మళ్ళీ స్టార్ట్ అయ్యి చూద్దాం. లంచ్ టైం అయింది. లంచ్ కోసం ఇక్కడ ఆగినాం అనమాట చెట్టు కింద. తమిళనాడు కదా, తమిళనాడు వచ్చేస్తాం మేము, అంటే బార్డర్ క్రాస్ అయినాం. చాలా ఊర్లు అయినాయి. ఒక నాప్ అట్లా లేచే వరకు లంచ్ టైం అయింది. లంచ్ కోసం ఇక్కడ ఆగినాం అనమాట. మా హన్నీ చూడండి ఒకసారి, పుట్టలు చెట్లు తిరుగుతా ఉన్నాడు. వాడి ఏరియా ఏదైనా సరే కొబ్బరికాయలు దొరుకుతున్నాయని ఎత్తుక్కుంటుండే ఇక్కడ. సో అది టెంకాయకి మట్టి. సో
సో బిజీగా అంటే ఇక్కడ వాన పడుతుంది కానీ అంత వేడిగా కూడా ఉంది చాలా. చూపి అంటే గ్రీనరీ చాలా బాగుంది, పొలాలు చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి, సేమ్ మన సైడ్ ఉన్నట్టే చాలా బాగుంది. సో లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇంక ఇక్కడ స్టార్ట్ అయినామంటే శ్రీరంగం వరకే ఆపొద్దు అనుకుంటున్నాం, చూడాలి. మేము లంచ్ కోసం ఆగిన ప్లేస్లో ఈ అవ్వ వాళ్ళ ఇల్లు పొలం ఉందండి, చాలా మంచి అనిపించింది. అండ్ ఈ అవ్వకి మన భాష రాదు, అర్థం అవ్వదు, మనకు కూడా తమిళ్ అది రాదు కదా. అయితే మేము లంచ్ చేస్తున్నామని చెప్పి పిల్లల్ని ఆమె హ్యాండిల్ చేసింది. కొద్దిసేపు క్లింకారాని, కొద్దిసేపు ఆరుషి ఉంది కానీ క్లింకారా ఏడ్చిందండి. మేమైతే ఇంకా హ్యాపీగా లంచ్ చేసేసినాము. లంచ్ చేసి అక్కడే ఒక 10-15 మినిట్స్ ఉండి అక్కడే కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ మేము జర్నీ అయితే స్టార్ట్ చేసినాం అన్నమాట. అక్కడ సో మేమైతే మళ్ళీ ఐస్ క్రీమ్ అది కొంచెం టీ బ్రేక్ అది తీసుకున్న తర్వాత మళ్ళీ కార్లో స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకొకరికి మెల్లిమెల్లిగా నిద్రలు వస్తూ ఉన్నాయి, కానీ పిల్లలు అయితే కరెక్ట్ ఇంట్లో ఎట్లా టైం మెయింటైన్ చేస్తారో కార్లో కూడా అంతే మెయింటైన్ చేసినారు. నైట్ అంతా పడుకోవడం, డే అంతా ఆడుకోవడం, అసలు విసిగించలేదు. అదైతే మెయిన్ ప్లస్ పాయింట్ అయింది మాకు. మేము కొంచెం భయపడ్డాం అనమాట టూర్ స్టార్ట్ అయ్యేటప్పుడు, ఎంత విసిగిస్తారో ఏమో. ఫస్ట్ టైం మన క్లింకర పాపని తీసుకొని వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఆహాన్కి కూడా కార్ జర్నీ, అసలు వాడు ట్రైన్ జర్నీ అయితే చెయ్యనే లేదు, కార్ జర్నీ కూడా ఫస్ట్ టైం అనమాట. సో నాకైతే అంత లాంగ్ పిల్లలతో ఎట్లా టెన్షన్ అయింది, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసినారు వాళ్ళు కూడా. సో ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అవుతున్నామండి. ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉన్నామన్నమాట. అండ్ టెంపుల్కి గోపురం అయితే మాకు ఎక్కడి నుంచో కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్తుంటే అది దూరం వెళ్తున్నట్టు అనిపించిందండి గోపురం అయితే. నాకు చాలా బాగా అనిపించింది. ఆ లైటింగ్స్ అవి ఇట్లా చాలా అంత అంటే అది చెప్పలేము, ఆ ఫీలింగ్ ఉండే. అండ్ డే 2 అయితే మాకు మొత్తం ఇట్లా జర్నీలోనే గడిచిపోయింది కాబట్టి ఇంకా రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే వచ్చి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. అయితే ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల రూమ్స్ దగ్గరలో దొరకలేదు. టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో యాత్రి నివాస్ అని ఉందండి. సో అక్కడైతే మాకు రూమ్ దొరికింది బై లక్కీగా. సో ఇంకా అక్కడ రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకి మేము డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. ఇంకా డే 2 అయితే ఇట్లా గడిచిపోయిందండి. డే 3లో మనము శ్రీరంగం టెంపుల్ ఏంటి అన్నీ నేను మీకు డే 3లో చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి.